హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ కాకినాడ. ఏంటి టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నామని చూస్తున్నారా? యూట్యూబ్లో మన ఫస్ట్ వీడియో కదా, కొంచెం సెంటిమెంటల్గా టెంపుల్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి టెంపుల్కి వచ్చాము. నాకు ఇష్టమైన టెంపుల్స్లో ఇదొక బెస్ట్ టెంపుల్. అంటే నాకు మనసుకి నచ్చిన టెంపుల్, ప్రశాంతత ఉండడానికి చాలా మంచిగా ఉండేది టెంపుల్ ఇది. ఒకసారి ఈ టెంపుల్ విశిష్టత అలాగే చరిత్ర గురించి తెలుసుకుందాం. రండి ఫ్రెండ్స్. ఈ పచ్చదనాన్ని చూసారు ఎంత బాగుందో గుడి చుట్టూ.
హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే టెంపుల్కి వచ్చాం కదా. టెంపుల్లో నేను చాలా మందిని అడిగి చూశాను ఇంటర్వ్యూ ఇవ్వమని, అంటే గుడి గురించి చెప్పమని. ఎవరు అయితే చెప్పడానికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వాళ్ళకి పర్మిషన్స్ లేవంట. టెంపుల్ అయితే చాలా బాగుంది, మీరు చూశారు కదా. టెంపుల్ మీరు ఒకసారి విజిట్ చేయండి ఫ్యామిలీతో బెస్ట్ టెంపుల్ నన్ను అడిగితే. ఎందుకు అని చెప్తున్నానంటే మన సంప్రదాయం ప్లస్ మన తెలుగుతనం తెలుసుకోవాలి, ప్లస్ ఒక గ్రీనరీ ఏరియాలో కొంచెం ప్రశాంతంగా మనసులో ఉండాలి అంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే టెంపుల్లో చాలా దాకా అందరూ ప్రతి విషయాన్ని గురించి పూసగా చెప్తున్నారు అందరూ. అంటే గుడి స్టాఫ్ కానీ, సెక్రటేరియట్ కానీ, అసిస్టెంట్ సెక్రటేరియట్ గారు కానీ, అందరూ ప్రతి ఒక్కరు అమ్మా ఇది ఇక్కడ, ప్రదీప్ అలానేది ఇక్కడ అని చెప్పి ప్రతి గుడి గురించి ప్రతిదీ చెప్తున్నారు. అంటే గుడి ఎందుకు స్థాపించారు ఏంటి అనేది కూడా చెప్పారు. అంటే కళలోకి వచ్చి ఇలా దేవుడు వెలిసించారంట, దాని గురించి కూడా చెప్పారు. గుడి గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం కదా మనం. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. ఇది కాకినాడ నుంచి యానం వెళ్ళే రూట్లో వేంబారం అనే విలేజ్కి రైట్ సైడ్లో ఉంటుంది. అంటే విలేజ్ ఇది రైట్ సైడ్లో విలేజ్ ఉంటుంది. రూట్ మ్యాప్ మన ఇప్పుడు వీడియోలో రన్ చేస్తాను నేను, ఒకసారి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి కంపల్సరీగా అందరూ వచ్చి విజిట్ చేయండి. వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్ ఇది, అందరూ ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఈ టైప్ ఆఫ్ జోనర్లో మనకి టెంపుల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే టైప్స్ కానీ కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అందరూ కాకినాడలో చాలా మంది అందరూ కాకినాడని అందంగా చూపించాలని చూపిస్తున్నారు. నా చిన్న ప్రయత్నం ఏంటంటే ఇంకొంచెం చిన్న అందంగా చూపించాలని నా చిన్న ప్రయత్నం. అందరూ ఫాలో అవ్వండి మన పేజ్ని, మిడిల్ క్లాస్ ఇన్ కాకినాడ. ఇన్స్టాలో మిడిల్ క్లాస్ కాకినాడ అని ఉంటుంది, యూట్యూబ్లో కూడా మిడిల్ క్లాస్ కాకినాడ అని ఉంటుంది. ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో అందరూ మీకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ట్రెడిషన్ కట్అవుట్ చూశారు కదా, మన ట్రెడిషన్ని మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారు అనే జోనర్లో నేను ఈ ట్రెడిషనల్ లుక్లో వచ్చాను. మీకు ఈ ట్రెడిషనల్ లుక్ నచ్చితే కింద కామెంట్ చేయండి. లేదు అంటే ఏ ప్యాటర్న్ ఆఫ్ స్టైల్లో అంటే నా నుంచి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది కూడా మిస్టేక్స్ కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. నెక్స్ట్ టైం నుంచి ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మనం టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇది టెంపుల్ సంబంధించిన అన్నదానం ప్లేస్. ఇది టెంపుల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు కన్ఫామ్ గా ఇక్కడికి వచ్చి అన్నదానం ప్రసాదం తీసుకునే వెళ్తారు. డైలీ వర్క్ చేసుకునేటోళ్ళు, పొలాల్లో వర్క్ చేసుకునేటోళ్ళు అందరూ. అదే కాకుండా గుడికి వచ్చిన భక్తులు కానీ ఇతర పనుల మీద వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ కన్ఫామ్ గా భోజనం చేసే వెళ్తారు. అంటే దేవుడి ప్రసాదం తీసుకుని వెళ్తారు. ఒకసారి మనం కూడా ఒకసారి ఈ దేవుడి ప్రసాదం తిని అంటే ఎలా ఉంది ఏంటి అని చూడండి. అయితే మనం దేవుడి ప్రసాదం తెచ్చుకున్నాం, దీన్ని ఉప్పుడు పిండి ఉప్మా అంటారంట. దాంతో పాటు దెబ్బకాయ పచ్చడి అది ఇచ్చారు. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. దేవుడి ప్రసాదం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు వచ్చి ట్రై చేయండి. గుడితో పాటు ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. ప్రసాదం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11 to 1 వరకు ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 to 11 వరకు ఉంటాయి టెంపుల్స్. ఓపెనింగ్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 6 నుంచి. కాకపోతే దర్శనానికి వచ్చిన వాళ్ళని 8 o'clock నుంచి 11 o'clock వరకు అలౌ చేస్తున్నారు. అందరూ ఒకసారి వచ్చి టెంపుల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఉప్మా అయితే చాలా బాగుంది. అలా రోజుకు దేవుడికి ఏదైతే ప్రసాదం అంటే దేవుడికి అర్పిస్తారో అదే ప్రతి భక్తులు కూడా అందజేస్తున్నారు. ఈ రోజు అయితే ఉప్మా ఉంది, ఒకరోజు పులిహార, ఒకరోజు దద్దోజనం, ఒకరోజు చక్కెర పొంగలి అని రోజుకు ఒక రకంగా చేస్తున్నారంట. బాబాయ్ చెప్తున్నారు ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుందంట దేవుడిది. అంటే రోజుకో రకంగా చేస్తున్నారు. అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. దేవుడి ప్రసాదం అయితే అందరికీ తెలిసిందే, ఎంత తిన్నా తిన్నట్టే ఉండదు. చాలా బాగుంది ప్రసాదం అయితే. గుడి కూడా అంతే అందంగా ఉంది. ఒకసారి అందరూ విజిట్ చేసి చెక్ చేయండి ఫ్రెండ్స్.